తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. అత్తయ్య, అత్తయ్య, ఏంటి? హ్యాపీ యానివర్సరీ అత్తయ్య. ఏంటి మధు నువ్వు అనేది? ఈరోజు అత్తయ్య వాళ్ళది పెళ్లి రోజు, అందుకే అత్తయ్య కోసం ఇదిగో ఈ చీర తీసుకొచ్చాను. అయ్యో మర్చిపోయానే. అమ్మా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. అత్తయ్య తీసుకోండి, ఈసారి మీకోసమే తెచ్చాను. మీరు మునుపటి దమయంతిలాగా ఈ చీర కట్టుకుని అందంగా రెడీ అయితే చాలు. దేనికి? ఎందుకంటారేంటత్తయ్య? మీరు లేచి త్వరగా ఈ చీర కట్టుకుని రెడీ అయిపోతే ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజు మీరు మావయ్య ఏ గుడికైతే వెళ్తారో అదే గుడికి మనం వెళ్ళి మీ పేరు మీద మావయ్య గారి పేరు మీద అర్చన చేయించుకుని వచ్చేద్దాం అత్తయ్య. అందుకే తీసుకోండి. ఇదే మంచి అవకాశం. ఈ వంకతో అయినా నేను గుళ్ళోకి వెళ్ళొచ్చు. ఈ పెళ్లి రోజు ఎలాగైనా సరే వెళ్ళి చంద్రాన్ని కలవాలి. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? సరే, నా మీద ఏమైనా కోపం ఉంటే అవన్నీ తర్వాత. ఈ రోజైతే మీరు మునుపటి దమయంతిలాగా అందంగా రెడీ అవ్వాలి. తేజ, నా చేతులతో నేనే అత్తయ్యని ఈ రోజు రెడీ చేయాలి. నువ్వు బయటికెళ్ళు. వెళ్ళు, పద. అత్తయ్య మీరు రండి, రండి, లేవండి, రండి అత్తయ్య. అత్తయ్య, ఈ శారీలో మీరు ఎంత అందంగా ఉన్నారో, నా దిష్టి తగిలేలా ఉంది. తేజ, తేజ, తేజ. ఎన్ని రోజులైందమ్మా ఇలా నేను చూసి. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావమ్మా. అత్తయ్య, నాదొక చిన్న రిక్వెస్ట్. మనం గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మళ్ళీ నా కోడలు మంచిది కాదు, నా కొడుకు నా మాట నమ్మటం లేదు, ఇది ఎలా చేసింది అలా చేసింది అని అందరి ముందు దయచేసి గొడవ చేయకండి. ప్రశాంతంగా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని ముగ్గురు ఇంటికొచ్చేద్దాం. కలిసి హ్యాపీగా భోజనం చేద్దాం, సరేనా? మీరు ఏదైనా తిని టాబ్లెట్స్ వేసుకోండి. మనం ఈవినింగ్ గుడికి వెళ్దాం. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, ఆఫీస్కి వెళ్ళాలి. మనం ఈవినింగ్ గుడికి వెళ్దాం. పద. అత్తయ్య నన్ను ఇంట్లోకి రానిచ్చినా రానివ్వకపోయినా ముందు మీరు ఆ ఇంటికంటూ వెళ్తే అక్కడ అత్తయ్య సేఫ్గా ఉన్నారా లేదా, లేక ఆ మధు ఏమైనా చేస్తుందా అన్న విషయం మనం తెలుసుకోవచ్చు. ఇంకేం ఆలోచించకండి మావయ్య, ఈ ఒక్కసారికి మా మాట వినండి ప్లీజ్ మావయ్య. నాన్న ప్లీజ్, నాన్న ప్లీజ్ మావయ్య, ఇంకేం ఆలోచించకండి, ఈ ఒక్కసారికి మా మాట వినండి ప్లీజ్. ప్లీజ్. అలాగే, సరే సరే, అలాగే అమ్మా. మీ ఇద్దరి కోరిక ప్రకారం నేను వస్తాను. కానీ మనం తీరా అక్కడికి వెళ్ళాక మీ అమ్మ సరిగ్గా ఉంటే మాట్లాడితే ఓకే, కాదు కూడదని ఏదైనా గొడవ చేసిందా ఒక్క క్షణం కూడా నేను అక్కడ ఉండను.
మీకు నేను ముందే చెప్తున్నాను. అలాంటిదేం జరగదు నాన్న. అందుకే రండి వెళ్దాం. పదండి మావయ్య. ఏంటి మధు నువ్వు చేసేది? అమ్మని బయటికి తీసుకెళ్ళావు, ఎంత ప్రమాదం నీకు తెలీదా? తెలిసి కూడా ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావు? అమ్మని మనతో పాటు గుడికి తీసుకెళ్తే మన కంట్రోల్లో ఉంటుంది అనుకుంటున్నావా? అక్కడ అందరి ముందు ఏదేదో గొడవ చేస్తే ఏంటి పరిస్థితి? నాకు బాగా తెలుసు తేజ, బయట మనుషులు కనపడితే మీ అమ్మ మన గ్రిప్లో ఉండదని. ఆ రోజు పోలీసులు మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత రచ్చ చేసిందో ఇప్పుడు మనం తనని బయటికి తీసుకువెళ్తే అంతకు 4 గింతలు గొడవ చేస్తుంది. ఐ నో. కానీ అత్తయ్య గురించి పూర్తిగా తెలిసి కావాలని బయటికి తీసుకువెళ్తున్నాను. దీనివల్ల మనకి ప్లస్ అవుతుంది. ఎలా మనకి ప్లస్ అవుతుంది మధు? ఇప్పటి వరకు మీ అమ్మ పిచ్చి మనింటి 4 గోడల మధ్యనే పరిమితమయ్యింది. ఇప్పుడు బయటికి వెళ్తే మీ అమ్మకి పిచ్చి ఉందని నలుగురికి తెలుస్తుంది. ఈ దెబ్బతో మీ అమ్మ పిచ్చిదని ఈ లోకం మొత్తం నమ్ముతుంది. అప్పుడు మీ అమ్మ మన గురించి నిజాలు చెప్పినా అవన్నీ పిచ్చి ప్రవాహంలో అబద్ధాలుగా మారిపోతాయి. అందుకే కావాలనే మీ అమ్మని బయటికి తీసుకువెళ్తుంది. మీ అమ్మ పిచ్చిదని మనం కాదు కదా నమ్మాల్సింది, బయట జనాన్ని కదా నమ్మించాల్సింది. ఇప్పుడు అర్థమైంది కదా నేను మీ అమ్మని ఎందుకు బయటికి తీసుకువెళ్తున్నాను? మధు, నీ ఐడియా సూపర్. ఏదో కారు వచ్చింది, ఎవరో చూద్దాం పదా. మధు, రండి మావయ్య. మధు, తమ్ముడు నాన్నని తీసుకొని ఇంత సడన్ గా వచ్చాడేంటి? ఇప్పుడు ఎలా మధు? అప్పుడేమో మీ తమ్ముడు సింధు కలిసొచ్చారు, ఇప్పుడు మా వేణ్ణి కూడా తీసుకుని వచ్చారు. ఇదంతా ఆ సింధు ప్లాన్ తేజ. మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, లేదంటే దొరికిపోతాం. పద నాన్న. మావయ్య ఇంకేం ఆలోచించకండి, పదండి వెళ్దాం. రండి మావయ్య. పదండి. ఏం చేయాలి? తేజ, పద, పద, పద పద. పద.